గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్లోని మేఘని ప్రాంతంలో జనవాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా క్రాష్ అయింది. దీనికి సంబంధించిన మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకప్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. మేఘాని అనే ప్రాంతంలో ఏదైతే నివాస ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో దాదాపు 242 మంది ఆన్ బోర్డులో ఉన్నారు. వారంతా కూడా ప్రాణాలతో బతకడం కష్టమే అని చెప్పిన సమాచారం వస్తుంది. ఇప్పటికే దాదాపు 100కు పైచిలుకు ప్రయాణికులు చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కింద ఏదైతే నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చాలామంది ఈ దుర్ఘటనలో చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఎయిర్ క్రాష్కు సంబంధించి ఎయిర్ ఇండియా AI-171 ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం, ఈ బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. లండన్ వెళ్లే క్రమంలో ఒక్కసారిగా టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలడం పట్ల ఇప్పటికీ సర్వత్రా కొంత ఇంకా ఉత్కంఠ అయితే నెలకొంది. ఏ విధంగా జరిగిందనే అంశాలపైన కూడా ఇప్పటికీ తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే రెస్క్యూ అంతా కొనసాగుతుంది. అహ్మదాబాద్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడింది. పరిసర ప్రాంతాలకు పోవడానికి పూర్తిగా దట్టమైన పొగ అలుముకోవడంతో కొంత సహాయ చర్యలకైతే ఆటంకం కలుగుతుంది. టేకప్ అయిన కొద్దిసేపటికే మేఘాని నగర్ షాహీన్ బాగ్ ప్రాంతంలో కూలినట్లు కూడా కొద్దిసేపటి క్రితమే సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ విపత్తుకు సంబంధించి ఏ విధంగా జరిగిన అనేదానిపైన కూడా DGCA విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఉఠావుటిన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి అహ్మదాబాద్ బయలుదేరారు. హోంమంత్రి అమిత్ షా సైతం ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకొని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గుజరాత్ బయలుదేరారు. గుజరాత్కు సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ అందరికీ కూడా క్షతగాత్రులంతా కూడా తరలిస్తున్నారు. చాలామంది కాలిపోయిన పూర్తిగా ఒక 50%, 30%, అబోవ్ 70%, 100% పైన కాలిపోయిన వారు కూడా అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పక్కనే ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ ఉంది. హాస్టల్లో లంచ్ కావడంతో వారంతా లంచ్ చేస్తున్నారు. ఆ లంచ్కు సంబంధించిన బిల్డింగ్ పైన విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో బిల్డింగ్ కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. అక్కడ పెద్ద శబ్దం రావడంతో చాలామంది బయటకు వచ్చిన పరిస్థితి. అంటే పూర్తిగా ఈ విమానానికి సంబంధించి ఇంకా ఎంతమంది లోపల ఉన్నారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అంటే 242 మందితో ప్రయాణిస్తున్న విమానంతో పాటు అటు ఏదైతే ఇతర కిందున్న వారు కూడా చాలామంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. చాలామందికి గాయాలన్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎక్కువగా బ్రిటిష్ ఇండియన్స్తో పాటు బ్రిటిష్కి సంబంధించిన నేషనల్ వారు ఉన్నారు, ఇటు కెనడియన్ వారు ఉన్నారు, పోర్చుగీస్ వారికి సంబంధించిన 7 ఉన్నారు. మొత్తానికి దాదాపు 242 మంది ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఎప్పుడెప్పుడు ఈ దుర్ఘటనలు జరిగిన కోరంగి క్రిక్ ప్రమాదం 1947 డిసెంబర్ 20న జరిగింది. అప్పుడు కూడా 23 మంది మృతి చెందారు. 1950లో ఎయిర్ ఇండియా విమానం 245 మలబార్ ప్రిన్సెస్ దగ్గర కుప్పకూలడంతో ఆనాడు ఏదైతే దానిలో 48 మంది ప్రయాణికులు ఉన్నారు, అందులో 8 మంది సిబ్బంది పూర్తిగా అందరూ కూడా మరణించినట్లు తెలుస్తుంది. 1955లో ఎయిర్ ఇండియా కాశ్మీర్ ప్రిన్సెస్ బాంబు దాడి జరిగింది. ఇందులో కూడా 16 మంది ప్రయాణికులతో పాటు 3 సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. చాలామంది చనిపోయిన పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం 101 కాంచన్ జంగా దగ్గర కూలిపోయింది. ఇది 1966లో జరిగింది. బోయింగ్ విమానం ఇది మౌంట్ బ్లాంక్ ఆల్ప్ దగ్గర ఒకసారిగా కూలిపోవడంతో మౌంట్ బ్లాంక్ కూలిపోయిన నేపథ్యంలో 117 మంది ప్రయాణికులు ఇందులో చనిపోయారు. 1970లో ఇండియన్ ఎయిర్లైన్స్ డకోటా విమాన ప్రమాదం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు 39 మంది ప్రమాదంలో చనిపోయారు. ఇండియన్ ఎయిర్లైన్స్ డకోటా విమానం 1971లో ఢిల్లీలో జరిగింది. ఇక్కడ 15 మంది మృత్యువాత పడ్డారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫోకర్ ఫ్రెండ్షిప్ క్రాష్ జరిగింది. ఇది 18 మంది 1972లో మృతి చెందారు. ఇండియన్ ఎయిర్లైన్స్ అనే బోయింగ్ క్రాష్ 1973లో జరిగింది. ఢిల్లీలో ప్రమాదం జరిగింది. ఇక్కడ 45 మంది కూడా మృత్యుపాత పడ్డారు. ఇక్కడ మరోసారి 1976లో ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానమే క్రాష్ అయింది. ఇందులో 95 మంది మరణించారు. మరో ఎయిర్ ఇండియా విమానం 1978లో ప్రమాదానికి గురైంది. ఇందులో దాదాపు 213 మంది మరణించారు. ఇది అరేబియా సముద్రం బాంద్రా అంటే ముంబైకి సమీపంలో జరిగింది. ఇది కూడా ఎయిర్ ఇండియా విమానం.
విమానమే. మరో ఎయిర్ ఇండియా లైన్స్ యావరో 748 క్రాష్ అయింది. ఇది 1978లో ఇది పూణే సమీపంలో క్రాష్ కావడంతో ఇందులో 45 మంది ప్రయాణికులు మృతి చెందారు. 1978లో ఇండియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ సంబంధించిన విమానం క్రాష్ అయింది హైదరాబాద్ సమీపంలో, మన నగరానికి సమీపంలో. ఇందులో 3 మరణించారు. మరో విమానం ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన AN42 క్రాష్ అయింది. ఇందులో 74 మంది కాలిపోయారు. పూర్తిగా అందులోనే క్రాష్ అయిన పరిస్థితి. 74 మంది చనిపోయారు. ఎయిర్ ఇండియా విమానం 1982లో 17 మంది. ఈ విధంగా ఎయిర్ ఇండియా విమానం గతంలో జరిగిన వాటికి చూస్తుంటే ప్రమాదాలు పెద్ద ఎత్తున ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలే క్రాష్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇట్లా ఇండియాలో అనేక విమానాల ఇట్లాంటి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు వందల సంఖ్యలోనే మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ విమానానికి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు 5 విమానాలు ఈ విధంగా క్రాష్ అయినట్లు కూడా ఇప్పటికైతే సమాచారం అందుతుంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న రష్యాలో 2016లో రష్యాలో సైనికులతో ఉన్న విమానం కూడా బోయింగ్ విమానమే. అది కూడా అందులో దాదాపు 8 మంది సైనికులు చనిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా లోక్సభ స్పీకర్ హెలికాప్టర్ ప్రమాదం సంబంధించి కూడా అప్పుడు కూడా 3 చనిపోయారు. ఇది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇట్లా ఎయిర్ ఇండియాకి సంబంధించిన అనేక విమానాలు కూడా ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగిందనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పుడు గతంలో కూడా ఎయిర్ ఇండియా విమానాలు అనేక సందర్భాల్లో కూడా జరిగింది. మొన్నటికి మొన్న ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ ఇండియా ఎయిర్ ఫోర్స్ జాగ్వార్ జెట్ క్రాష్ అయింది. ఇందులో ఒకరు మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విధంగా ఎయిర్ ఇండియా 2020లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఆగస్టు 7, 2022లో క్రాష్ కావడంతో మృతులు 21 మంది చనిపోయారు. ఇది కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం కోజికోడ్ కేరళలో జరిగింది. ఈ విధంగా ఎక్కడ చూసినా గత ప్రమాదాలకు సంబంధించి ప్రధానంగా ఎయిర్ ఇండియా విమానాలే ఎక్కువగా క్రాష్ అయిన విషయానికి చూడొచ్చు. అయితే విమానం ఒక్కసారిగా క్రాష్ కావడంతో కింద అంటే విమానానికి 2 వైపులా వింగ్స్ ఉంటాయి. వింగ్స్కి 2 వైపులా కూడా ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్స్ ఒక్కసారి నేలకు తాకడంతోనే మంటలు పెద్ద ఎత్తున వచ్చినట్లు కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. మంటలు రావడంతో పూర్తిగా అక్కడ ఉన్న బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయింది. బిల్డింగ్లో ఉన్న చాలామంది కూడా పరిగెత్తడంతో చాలామంది తొక్కిసలాట జరిగింది. ఆ విమాన శబ్దానికి కూడా చాలామంది ఒక్కసారిగా బయటకు వచ్చారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ప్రధానంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా అందులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విజయ్ రూపానీ కూడా మరణించినట్లు కొద్దిసేపటి నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. సీట్ నెంబర్ 12 సీట్ నెంబర్ 12గా విజయ్ రూపానీ ఉంది. అయితే మొత్తానికి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఇప్పటికే డీజీసీఏ దుస్సారించింది. లేక సాంకేతిక కారణాలు ఏమైనా అని చెప్పేసి కూడా ప్రధానంగా దుస్సారించింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్తో పాటు గుజరాత్ పోలీసులు, ఇటు రైల్వే పోలీసులతో పాటు ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా అక్కడ ప్రత్యేకంగా చేరుకున్నాయి. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలను కూడా ఇప్పటికే అక్కడ మోహరించారు. వారంతా కూడా సహాయ చర్యల్లో ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న హాస్పిటల్ అన్నింటినీ కూడా వెంటనే వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దీనిపైన మానిటరింగ్ చేస్తున్నట్టు హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో అక్కడికి అమిత్ షాతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు. పరిస్థితిని పూర్తిగా వివరించారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ ప్రకటించింది. ప్రత్యేకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. వారంతా ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు డీజీసీఏతో కూడా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ సంబంధించిన విమానయాన సంస్థ అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించిన కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున విమానాశ్రయాన్ని చేరుకుంటున్నారు. వారంతా కూడా రోధిస్తున్నారు. చాలామంది కొద్దిసేపటి క్రితమే మా బంధువులను మేము ఎక్కించాం, మా చెల్లెని ఎక్కించాం, మా తమ్ముడిని ఎక్కించామని చెప్పేసి కూడా వారంతా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. చాలామంది ఇప్పటికే చనిపోయినట్లుగానే వారంతా నిర్ధారించుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు హాయిగా గడిపే మా కుటుంబం లండన్కి వెళ్ళే తరుణంలో ఇప్పటిదాకా మాతో చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం, మా వారు అందులో ఉండడం అనేది చెప్పేసి కూడా చాలామంది దుఃఖ సముద్రంలో చేరిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఎవరెవరు చనిపోయారు, విదేశీయులు ఎంతమంది అనే దానిపైన ఇప్పటికే లెక్క తెలియని చనిపోయిన వారి లెక్కలు కూడా ఇప్పటికే డీజీసీఏతో పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రత్యేకంగా దుస్సారించింది. వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్ అక్కడే ఏర్పాటు చేసింది. చాలామంది క్షతగాత్రులు పూర్తిగా కాల్పారు. చాలామంది కాల్పిన పరిస్థితి, కింద పడడంతో చాలామందికి బాడీస్ అంతా కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా అయినట్లు కూడా సమాచారం ఉంది. పూర్తిగా హెలికాప్టర్ ఏదైతే ఫ్లైట్ ఉందో క్రాష్ కావడంతో పూర్తిగా అందులోనే చాలామంది దగ్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపైన ప్రత్యేకంగా
దుస్సారించారు. ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దీనిపైన హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు సంబంధించిన కుటుంబీకులకు కూడా ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నారు. మొత్తానికి ఈ ట్రాజెడీ అనేది ఒక పెద్ద ఇన్సిడెంట్గానే చెప్పవచ్చు. దేశంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన మొదటి విమాన క్రాష్ అని కూడా చెప్పవచ్చు. దాదాపు 242 మంది ప్రయాణికులతో పాటు కిందున్న వారు కూడా చాలామంది క్షతగాత్రులు కావచ్చు, చనిపోయిన వారు కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఎలా అంటే ఏవియేషన్ సంబంధించిన తప్పిదం ఉందా లేదా ఏదనేది కూడా కాక్పిట్ వాయిస్ వస్తే కానీ తెలియదు. అంతేకాకుండా దానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా చెప్తుంది, మాకు టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే మాకు అలర్ట్ వచ్చింది, మేము అప్పటికి అలర్ట్ చేసినాం, మాకు వారికి అనుసంధానం తెగిపోయింది, పూర్తిగా ఏవియేషన్ సంబంధించిన రాడార్ పూర్తిగా కట్ కావడంతో మేము ఏం చేయలేకపోయాం, అప్పటికే సహాయ చర్యలు ముమ్మరం చేసినాం, అప్పటికే ఫ్లైట్ అంతా క్రాష్ అయిపోయిందని చెప్పేసి కూడా ఏవియేషన్ అథారిటీ చెప్తుంది. అంటే మొత్తానికి ఈ ఫ్లైట్ క్రాష్ కావడం వెనుక ఏమైనా కుట్ర ఉందా లేదంటే సాంకేతిక కారణాలా ఇంకేమైనా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా ప్రత్యేకంగా డీజీసీఏ విచారణ బృందాలను ఏర్పాటు చేసింది, విచారణ కూడా చేస్తుంది. దీనికి సంబంధించి 242 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న వారు కూడా చాలామంది చనిపోయినట్లు కానీ ప్రమాదం జరిగిన దానికి గాయాలైనట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అయితే అలర్ట్ ప్రకటించింది. అక్కడ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఇప్పటికే గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా అక్కడే ప్రత్యేకంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఎన్డీఎస్ఏ తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఇటు ఫైర్ సేఫ్టీ, స్టేట్ ఫైర్ సేఫ్టీతో పాటు ఇటు రైల్వే పోలీసులు, ఇతర బలగాలను కూడా ప్రత్యేకంగా నేవీ ఆఫీసర్లను కూడా అక్కడికి పిలిపించి సహాయ చర్యల్లో ముమ్మరం చేశారు. నిఖత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ లివిల్. સવારે કેટલી થઈ ગઈ